హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ గా మ్యాంగో కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మ్యాంగో కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. కొన్ని పాలను పక్కన ఉంచుకోండి. పాలు ఈ విధంగా పోసుకున్న తర్వాత మీగడ కట్టకుండా గరిటెతో తిప్పుకుంటూ 5 నిమిషాలు మరిగించుకోవాలి. పాలు కాగే లోపల ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ యూస్ చేస్తున్నానండి. మనం ముందుగా కొన్ని పాలను తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలను వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పాలు ఇలా మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. పంచదార ఇలా కలుపుకున్న తర్వాత మరో 5 నిమిషాలు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మరిగించుకోవాలి. పంచదార పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఒకసారి కలిపి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఈ విధంగా 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ చల్లారనివ్వాలండి. పైన ఏమీ మీగడ కట్టకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు నేను ఇక్కడ ఒక మామిడి పండు తీసుకున్నానండి. పైన తొక్క తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్కి బాగా పండిన మామిడి పండు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న దానిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా స్మూత్గా ఉండాలన్నమాట. కస్టర్డ్ కూడా పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మూడు గంటల తర్వాత చూద్దామండి. చూసారు కదా, చక్కగా కూల్ అయి ఉంటుంది. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, మ్యాంగో కస్టర్డ్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా, చాలా క్రీమీ టెక్స్చర్లో చక్కగా ఉండింది. ఇప్పుడు 2 బౌల్స్ తీసుకుని అందులో సన్నగా చాప్ చేసిన మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. తరువాత కస్టర్డ్ని వేసుకోవాలి. కస్టర్డ్ వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని సర్వ్ చేసుకుంటామేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మ్యాంగో కస్టర్డ్ రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.
అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.